హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శైలజ కృష్ణవాల్. అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు అయితే ఒక మంచి వీడియో అయితే మీ ముందుకు వచ్చేస్తున్నానండి. అయితే నేను సప్త శనివారాలు ఏడుకొండలవాడి వెంకటేశ్వర స్వామి పూజనైతే చేసుకుంటున్నానండి. ఈరోజు ఏకాదశి కాబట్టి ఈరోజు అయితే మొదలు పెడుతున్నాను. పీటనైతే శుభ్రంగా తుడుచుకొని పసుపు కుంకుమలతో బొట్లు పెట్టుకొని తర్వాత ఒక ఎర్రని క్లాత్ని అయితే వేసుకోవాలి. మీ దగ్గర ఏ కలర్ క్లాత్ ఉంటే ఆ కలర్ క్లాత్ని వేసుకొని ఈ విధంగా ఒక తమలపాకును పెట్టుకొని దానిపైన పసుపు కుంకుమ వేసుకొని దానిపైన అయితే వెంకటేశ్వర స్వామి ఫోటోకి గంధంతోని కుంకుమతోని బొట్లు పెట్టుకొని ఈ ఫోటోని అయితే అక్కడ పెట్టుకోవాలండి. ఈ విధంగా చపాతీ ముద్దలా కలుపుకొని ఒక 10 నిమిషాలు అయితే పక్కనైతే పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ప్రమిదలను అయితే చేసుకోవాలి. పాలు చాలకపోతే కొంచెం కొంచెం పాలు వేసుకొని కలుపుకోవాలండి. మరీ ఎక్కువ వేసుకున్నా లూజ్ అయిపోతుంది. ఈ విధంగా చపాతీ ముద్దలా కలుపుకోవాలి. పిండి దీపాలు ఈరోజు శనివారం కదండి, వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు పెట్టుకుంటే చాలా మంచిది. అందులోనూ కూడా కార్తీక మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి. ఈ ఏకాదశి రోజు అయితే పిండి దీపాలు పెట్టుకొని దీపం పెట్టుకుంటే చాలా మంచిదండి. నేనైతే వరిపిండి తీసుకున్నాను. వరిపిండి తీసుకొని ఈ విధంగా బెల్లాన్ని అయితే చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఇందులో అయితే పాలు వేసుకొని కలుపుకోవాలి, లేదా అరటిపండు అయినా వేసుకొని కలుపుకుంటారు. నేనైతే ఆవు పాలను తెచ్చుకొని ఆవు పాలతో ఇదైతే కలుపుకుంటున్నాను. ఈ విధంగా కొంచెం ఆవు పాలు వేసుకోవాలండి. బాగా కలిపిన తర్వాత ఇంకా చాలకపోతే వేసుకోవాలి, లేదంటే ఇది అయిపోతుంది. చపాతీ ముద్దలా కలుపుకోవాలి. ఈ విధంగా వరిపిండితో పిండి దీపాలను అయితే చేసుకున్నానండి. ఈ పిండిని అయితే ఒక 10 నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత ఈ విధంగా ప్రమిదలు అయితే చేసుకొని గంధంతో ఈ విధంగా గోవిందనామాలను అయితే వేసుకోవాలండి. ఈ విధంగా 7 తమలపాకులను తీసుకొని ఈ తమలపాకుల పైన ఈ విధంగా పెట్టుకున్నాను. అదేవిధంగా వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది, విగ్రహానికి కూడా ఈ విధంగా పువ్వులతో అలంకరించుకున్నాను. లక్ష్మీ అమ్మవారిని అయితే రూపాయి కాయిన్స్తో ఈ విధంగా అలంకరించుకున్నానండి. అదేవిధంగా వినాయకుని కూడా పెట్టుకున్నాను. స్వామివారికి అయితే ఎంతో ఇష్టమైన తులసి దళాలతో కూడా ఈ విధంగా అలంకరించుకున్నాను. నేను ఈరోజు అయితే పులిహార నైవేద్యంగా పెట్టుకున్నానండి. అదేవిధంగా పులిహార అయితే నైవేద్యంగా పెట్టుకున్నానండి. తర్వాత వడపప్పు కూడా పెట్టుకోవాలి. స్వామివారికి ఎంతో ఇష్టమైన ఈ విధంగా వడపప్పును కూడా నైవేద్యంగా పెట్టుకున్నానండి. నేనైతే 7 శనివారాలు చేద్దామని చెప్పేసి ఈ పూజనైతే నేను స్టార్ట్ చేస్తున్నాను. కార్తీక మాసంలో ఏకాదశి రోజు ఈ పూజనైతే నేను స్టార్ట్ చేసుకుంటున్నాను. మీకు ప్రతి వారం కూడా ఏదో ఒక నైవేద్యాన్ని అయితే పెట్టండి. ఏమీ లేకపోతే కొబ్బరికాయనైతే పెట్టుకోండి. ఈ విధంగా నేనైతే స్వామివారి ఫోటోని ఎర్రని మందార పువ్వులతో అలంకరించుకున్నానండి. నేను వేరేగా పీఠం పెట్టుకొని పూజనైతే చేసుకుంటున్నాను. ఈ విధంగా ఇందులో అయితే కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ వేసుకొని 2 ఒత్తులను ఒక ఒత్తుగా చేసుకొని ఈ విధంగా దీపాలను అయితే వెలిగించుకోవాలండి. దీపాలు వెలిగించుకొని ప్రతి దీపానికి కూడా ఒక పువ్వునైతే పెట్టుకోవాలి. నేను తమలపాకుల పైన అయితే గంధంతో కుంకుమతో బొట్లు పెట్టుకొని ఈ విధంగా పిండి దీపాలను అయితే పెట్టుకొని వెలిగించుకున్నానండి. అగరబత్తులతో మాత్రమే వెలిగించాలి. అగ్గిపెట్టెతో ఎప్పుడు కూడా అగ్గిపుల్లతో ఎప్పుడు కూడా వెలిగించుకోకూడదు. అమ్మవారికి అయితే ఈ విధంగా కాయిన్స్తో అలంకరించుకున్నానండి. ఎర్రని మందార పువ్వులతో కూడా అలంకరించుకున్నాను. స్వామివారి పూజ చేసేటప్పుడు అంటే పక్కన లక్ష్మి అష్టలక్ష్ములు కూడా ఉన్నారు. నా దగ్గర అయితే లక్ష్మీదేవి విగ్రహం ఉంది. అందుకోసం అని చెప్పేసి ఈ విధంగా లక్ష్మీ అమ్మవారి విగ్రహం పెట్టుకొని పూజనైతే చేసుకున్నానండి. ఈ విధంగా వడపప్పుని నైవేద్యంగాను అదేవిధంగా పులిహోర నైవేద్యంగా పెట్టుకున్నాను. ఇప్పుడైతే అష్టోత్తరం చదువుకొని వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చదువుకొని ఈ పూజనైతే కంప్లీట్ చేసుకొని కొబ్బరికాయనైతే కొట్టుకోవాలండి. ప్రతి వారము కొబ్బరికాయ కొట్టుకోవాలని ఏం లేదు. ఫస్ట్ వారం కొట్టుకొని లాస్ట్ వారం కొట్టుకుంటే సరిపోతుంది. ఈ ప్రమిదలు కొండెక్కిన తర్వాత ఇవి ఇందులో ఆవు పాలు బెల్లం వేస్ట్ చేసాం కాబట్టి ఆవుకైతే పెట్టుకోవచ్చండి. లేదు మనకు దగ్గరలో ఆవులు లేవని అనుకుంటే ఇదంతా కూడా స్మాష్ చేసి పారే నీటిలోనైతే వేసేయాలండి. వెంకటేశ్వర స్వామికి భక్తి శ్రద్ధలతో మీరు పూజ చేసుకున్నట్లయితే మీరు ధర్మబద్ధంగా కోరుకున్న కోరికలు అయితే నెరవేరుతాయి. మీరు పూజ చేసే ముందు మీ కోరిక ఏమిటో అది చెప్పుకొని స్వామివారికి అయితే పూజనైతే చేసుకోవాలి. ఇన్ని దీపాలు పెట్టుకోలేమనుకుంటే ఒక 2 దీపాలనైనా వరిపిండితో చేసిన పెట్టుకోండి. ఈ రోజు అయితే ఏకాదశి రోజు వెంకటేశ్వర స్వామి పూజ ఉదయం కానీ సాయంకాలం కానీ చేసుకుంటే మంచిదండి. ఏదైనా సరే బ్రహ్మ ముహూర్తంలో పూజ చేసుకుంటే చాలా మంచిది. మీరందరూ కూడా ఈ విధంగా ఈ ఏకాదశికి కాదండి, కార్తీక మాసంలో వచ్చే ప్రతి ఏకాదశికి కూడా ఈ విధంగా వెంకటేశ్వర స్వామి పూజనైతే చేసుకోండి.
ఈ విధంగా నేను పూజనైతే చేసుకున్నానండి. ఈ పిండి దీపాలకైతే నేను ఈ విధంగా తులసి దళాలతో అలంకరించుకున్నాను. వరిపిండి దీపాలంటే వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైన దీపాలు. ఈ దీపాలకైతే ఈ విధంగా తులసి దళాలతో అలంకరించుకొని పూజనైతే చేసుకున్నాను. ఈ విధంగా నేనైతే పూజనైతే కంప్లీట్ చేసుకున్నానండి. ఇదిగోండి ఈ తులసి దళాలతో నేనైతే వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చదువుకొని పూజనైతే చేసుకున్నాను. అష్టోత్తరం రాకపోతే గోవింద 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 అనుకుంటూ ఈ విధంగా తులసి దళాలతోనైతే పూజనైతే చేసుకోవాలి. అమ్మవారికి అయితే ఈ విధంగా కాయిన్స్తో కూడా పూజ చేసుకోవాలి. మీ దగ్గర ఏముంటే వాటితో పూజ చేసుకోండి. ఇన్ని దీపాలు పెట్టుకోలేమనుకుంటే ఈ విధంగా నేను పూజనైతే చేసుకున్నానండి. ఈ పిండి దీపాలకైతే నేను ఈ విధంగా తులసి దళాలతో అలంకరించుకున్నాను. వరిపిండి దీపాలంటే వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైన దీపాలు. ఈ దీపాలకైతే ఈ విధంగా తులసి దళాలతో అలంకరించుకొని పూజనైతే చేసుకున్నాను. ఈ విధంగా నేనైతే పూజనైతే కంప్లీట్ చేసుకున్నానండి. ఇదిగోండి ఈ తులసి దళాలతో నేనైతే వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చదువుకొని పూజనైతే చేసుకున్నాను. అష్టోత్తరం రాకపోతే గోవింద 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 అనుకుంటూ ఈ విధంగా తులసి దళాలతోనైతే పూజనైతే చేసుకోవాలి. అమ్మవారికి అయితే ఈ విధంగా కాయిన్స్తో కూడా పూజ చేసుకోవాలి. మీ దగ్గర ఏముంటే వాటితో పూజ చేసుకోండి. ఇన్ని దీపాలు పెట్టుకోలేమనుకుంటే ఈ విధంగా పూజనైతే చేసుకున్నానండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. పూజ ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేయటం వల్ల మరిన్ని వీడియోలు అయితే పెట్టడానికైతే ప్రోత్సాహంగా ఉంటుంది. మీరైతే చక్కగా శనివారం రోజు అయితే మాత్రము కార్తీక మాసంలో ఈ పూజనైతే చేసుకోండి. ఎంతో పవర్ఫుల్ అయిన ఈ వెంకటేశ్వర పూజ సప్త శనివారం వ్రతము చక్కగా చూసుకొని ఈ పూజనైతే సంతోషంగా చేసుకోండి.